సఖీకి స్వాగతం. మన ఇంట్లో తాతగారో నాయనమ్మో అమ్మమ్మో ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే పిల్లలు సాధారణంగా చెవులు మూసుకొని పరిగెత్తిపోతూ ఉంటారు. అబ్బా ఎన్నిసార్లు చెప్తావు, నాకు తెలుసు కదా అని వ్యతిరేకతని నిర్మోహమాటంగా వ్యక్తం చేస్తూ ఉంటారు. సుమతి శతకంలో లాగా వేమన చెప్పినట్లుగా వాళ్ళ అస్తమానం సుభాషితాలు చెప్తారు. ఆ మాత్రం మాకు తెలియదా అన్నదే అందరి కాన్సెప్ట్ కదా. కాస్త చూసి నడువు, ఆలోచించుకో, తొందరపడకు, పెద్దవాళ్ల మాట విను, ఇవే వాళ్ల కామన్ మాటలు, అంతే కదా. కానీ వాటిల్లో ఒక చిన్న ప్రత్యేక అర్థం ఉందండి. విలువ తెలుసుకోకుండా దేన్నైనా అంగీకరిస్తూ పోతే కళ్ళు మూసుకుని నడిచినట్లే కదా అని. అన్నీ సరిగ్గా చూసుకుని తెలుసుకుని శ్రద్ధగా అర్థం చేసుకుని ఏదైనా నిర్ణయం తీసుకో అన్న హెచ్చరిక మనకు పెద్దవాళ్ల మాటలలో వినిపిస్తుంది. చేదు కాకర గింజలు చల్లి తీయని పండ్లు ఆశిస్తే ఏమవుతుందో అన్న హెచ్చరిక. కాకపోతే వినడానికి తీరిక ఎంతవరకు? మనకి చకచక పనులు కావాలి, కాసేపు నిలబడి ఆలోచించే తీరిక ఎక్కడుందో చెప్పండి. సరే, ఇప్పుడైతే వెలుగు పువ్వును కలుసుకుందాం. పలుకే బంగారమాయనా కోదండ పాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయనా ఎంత వేడినా గాని సుంతైనా దయరాదు ఎంత వేడినా గాని సుంతైనా దయరాదు పంతము సేయనేనెంతటి వాడను తండ్రి పంతము సేయనేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయనా కోదండ పాణి పలుకే బంగారమాయనా. నమస్కారం. వెలుగు పువ్వుల కార్యక్రమానికి స్వాగతం. శ్రీమతి ములకలూరి లక్ష్మీకృష్ణ గారు వీణ వాయిస్తూ పాట పాడడంలో నిపుణులు. గత 32 సంవత్సరాలుగా ఎంతో మందికి సంగీతంలో శిక్షణ ఇచ్చారు. ఆమె పాడిన భక్తి రస శాస్త్రీయ సంగీత ప్రధానమైన పాటలు 23 క్యాసెట్లుగా కూడా వచ్చాయి. మరి ఈనాటి మన కార్యక్రమంలో లక్ష్మీకృష్ణ గారిని కలుసుకుని మాట్లాడదాం. లక్ష్మీకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. లక్ష్మీకృష్ణ గారు మీ పాటల్ని 23 క్యాసెట్ల రూపంలో తీసుకొచ్చారు. అంటే 23 క్యాసెట్లు తీసుకురావడం అంటే మాటలు కాదు. మరి దీని వెనుక మీ ఉద్దేశం ఏంటండి? ప్రాచీన స్తోత్రాలు మరుగున పడిపోతున్నాయండి, దేవతా స్తోత్రాలు. మరియు వాగ్గేయకారులు ఎంతో మంది మనకి ఉన్నారు, మన పెన్నిధులు. వారందరూ కూడా ఇప్పటి కాలం వాళ్ళకి తెలియటం లేదనమాట. అవన్నీ కలిపి ఒక శబ్ద రూపంలో రావాలని నేను ఆడియో క్యాసెట్లుగా రూపొందించాను. పైగా ఇప్పుడు స్పీడ్ యుగంలో ఇంగ్లీష్ మీడియం చదువులు వీటన్నింటి వల్ల కూడా పిల్లలకి పెద్దలకి కూడాను టెన్షన్స్ వల్ల ఈ మ్యూజిక్ క్లాస్కి రావాలి, సంగీతం నేర్చుకోవాలనే ఎంత ఆశ ఉన్నా కూడా వాళ్ళకి సమయం దొరకకపోవడంతో ఈ క్యాసెట్లు పెట్టుకొని విని వాళ్ళు నేర్చుకోవడానికి వీలుగా ఉండేట్టుగా నేను రూపొందించాను వీటిని కూడా. మరి ఈ పాటలన్నీ మీరే రాసారా లేకపోతే ఎవరైనా రాసిన పాటలకు పాడారు? ఒక 9 క్యాసెట్లు నేను రాసి చేశానండి. స్వీయ దర్శకత్వంలో సంగీత దర్శకత్వం, వీణ వాయించడం కూడా నేనే చేసుకున్నాను. దానికి అవి కాకుండా వేరే ఇతరులు రచించిన రచనలు కూడా నా చేత వివిధ పీఠాల వాళ్ళు నా చేత పాడించారు. దానికి కూడా నేను సంగీత దర్శకత్వం, వీణ గానం కూడా నేనే చేసుకున్నాను. లక్ష్మీకృష్ణ గారు, మీరు ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. అన్నమాచార్య పాటలు పాడే వాళ్ళని ఎవరినైనా అడిగితే మీ దగ్గర నేర్చుకున్నామని చెప్తూ ఉంటారు. మొత్తం ఎంతమంది శిష్యులకి మీరు శిక్షణ ఇచ్చుంటారు? చాలా రోజులు బట్టి చేస్తున్నానండి ఈ కార్యక్రమం. సో దాంతో చాలా వేల మందికి నేను ఈ అన్నమాచార్య సంకీర్తనలు నేర్పించడం జరుగుతుంది. ఇంకా ముందు కూడాను వెలుగులోకి రాని కీర్తనలు చాలా ఉన్నాయి. వాటన్నింటిని కూడా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఫ్రీగా కోచింగ్, ఉచిత సంగీత బోధనా తరగతులు అన్న పేరుతో నేను 4 సంవత్సరాల బట్టి చిక్కడపల్లిలో నేను వాటిని నిర్వహిస్తున్నాను ప్రతి ఆదివారం. వయోపరిమితి లేకుండా ఎంతోమంది వచ్చి ఆ రోజు సెలవు దినం కావడంతో వాళ్ళు ఆ రోజు వచ్చి చాలా సంతోషంగా నేర్చుకుంటుంటారనమాట. ఈ మధ్య కాలంలో మీరు సాధించిన అచీవ్మెంట్స్ గురించి చెప్తారా? వెలుగులోకి రానివి చాలా అన్నమాచార్య సంకీర్తనలు ఒక 116
సంకీర్తనలు తీసుకొని నేను ఉదయం 8 నుంచి సాయంత్రం 7 వరకు నేను ఒక్కదాన్నే ఆలపించానండి. అలాగే సంగీత త్రిమూర్తులు త్యాగరాజ స్వామి, దీక్షితారు, శ్యామశాస్త్రుల వారు రచించినటువంటి కీర్తనలు, కృతులు వాటి 108ని ఉదయం 8 నుంచి రాత్రి 7 వరకు నేను ఒక్కదాన్నే కూడా కూర్చొని ఆలపించాను. మొగమున కళలల్ల మొలచినట్లుందే ఒక పరి వయ్యారమై. మొగమున కళలల్ల మొలచినట్లుండే ఒక పరి వయ్యారమై. మెరయ శ్రీ వెంకటేశు మేనా సింగారముగాను మెరయ శ్రీ వెంకటేశు మేనా సింగారముగాను గరసైన సొమ్ము ధరించగే. మెరుగు బోడి అలమేలు మంగయు తాను మెరుగు బోడి అలమేలు మంగయు తాను మెరుపు మేఘముగుడి మెరసినట్టుండే మెరుపు మేఘముగుడి మెరసినట్టుండే ఒక పరి వయ్యారమై. మీ కుటుంబం గురించి చెప్తారా? మా వారు రాధాకృష్ణ గారండి. నాకు 2 అబ్బాయిలు. పెద్ద బాబు విజయ్ కుమార్, రెండో అబ్బాయి పేరు నరసింగరావు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. పెద్ద అబ్బాయి ఈ మధ్య వైట్ జాండీస్ వచ్చిపోయాడు, 1 year అయింది. జీవితం అంతా సంగీతం అని భావించానండి నేను. పిల్లవాడు లాస్ అవటంతో పూర్తిగా నేను ఈ సంగీతానికే నిమగ్నం అయిపోయి ఉంటున్నాను అనమాట. ఒక్క క్షణం కూడా నేను పాడుకోకుండా ఉండలేకపోతున్నాను. కన్నా కడుపు తీపి అంటారు కదా, పిల్లవాడిని మర్చిపోవడానికి నాకు ఈ సంగీతం యొక్క మార్గంగా నాకు తోచింది. అందువల్ల నేను పూర్తి స్థాయిలో ఈ సంగీతాన్నే మార్గంగా ఎంచుకున్నాను అనమాట. మరి ముందు ముందు మీ లక్ష్యాలు ఏంటండి? వెలుగులోకి రానటువంటి ఎన్నో వాగ్గేయకార సంకీర్తనలు, కృతులు, భజన్స్ వీటన్నింటి కూడా వ్యాప్తిలోకి రావాలని నేను త్రిశతి అని ఒక గాన యజ్ఞం చేయబోతున్నాను. 306 పాటలు పాడేది ఉంటుంది. అదిగాక ఆధునిక వాగ్గేయకారులకి, ప్రాచీన వాగ్గేయకారులకి పోలిక సూచిస్తూ ఒక పుస్తకం కూడా రాస్తున్నానండి. గత 32 సంవత్సరాలుగా సంగీతానికి సేవ చేస్తున్నారు. మరి ఒక కళాకారిణిగా మీకు సంతృప్తిగా ఉందా? కళాకారునికి తృప్తి అనేది ఉండదు. ఎంతో మందికి నేను ఉచితంగాను మామూలుగా ఎక్కువ మందికి నేను సంగీత వ్యాప్తికి తోడ్పడాలని చెప్పేసి పాటలు అవి నేర్పుతుంటాను. ఇంకా ముందు కూడా ఇంకా ఉధృతంగా ఇంకా వేరే ప్రదేశాలకు కూడా వెళ్ళి ఎంతోమందికి ఇటువంటి వాగ్గేయకార సంకీర్తనలు, ముఖ్యంగా మన ప్రప్రథమ తెలుగు వాగ్గేయకారులు అన్నమాచార్య సంకీర్తనలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. వాటన్నింటి కూడా కొత్త ట్యూన్స్ అవి చేసి ఎక్కువ మందికి అందించాలని తాపత్రయంతో ఉన్నాను. మీకు బాగా ఇష్టమైన పాట ఒకటి పాడి వినిపిస్తారా? ప్రతి కచేరీలో ఈ త్యాగరాజ స్వామి వారి అమ్మవారి కీర్తన పాడుతుంటానండి. అదే మీకు కూడా వినిపిస్తాను. నన్ను గన్న తల్లి నా భాగ్యమా, నన్ను గన్న తల్లి నా భాగ్యమా, నారాయణి ధర్మాంబికే నన్ను గన్న తల్లి నా భాగ్యమా, నారాయణి ధర్మాంబికే నన్ను గన్న తల్లి. కనకాంగిరామాపతి సోదరి, కనకాంగిరామాపతి సోదరి, కరుణించవే కాచాయని,
కరుణించవే కాచాయని నన్ను గన్న తల్లి నా భాగ్యమా నారాయణి ధర్మాంబికే నన్ను గన్న తల్లి. చాలా బాగుందండి. మిమ్మల్ని కలుసుకోవడం, మీ పాట వినడం చాలా సంతోషంగా ఉంది. మరి సఖీ తరఫున, సఖీ ప్రేక్షకుల తరఫున కూడా మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు హేమ గారు.